హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ స్పెషలిస్ట్‌ని. ఈరోజు చూసుకుంటే గనక మగవారిలో వచ్చే ఎక్కువ ఇష్యూస్ ఏంటని ఇవాళ డిస్కస్ చేద్దాము. ఈ అంగముందులున్న చర్మం ఏదైతే ఉందో ఇది పగిలిపోవడము, చిట్లిపోవడం అనేది చూస్తూ ఉంటాం. ఇది ఎందుకొస్తుంది? అసలు ఏ కండిషన్‌లో దీనికొస్తుంది? దీనికి ఎటువంటి చికిత్సలు అవైలబుల్‌గా ఉన్నాయనేది ఇవాళ తెలుసుకుందాం. సో, అంగముందులున్న చర్మం ఏదైతే ఉందో అది ఎలాస్టిక్‌గా ఉంటుంది. అంటే మనం ఎంత సాగితే అంత సాగుతుందన్నట్టు. సో, దాని ఎలాస్టిక్ నేచర్ ఉండడం వల్ల మనకు అంగం ముందరున్న చర్మం వెనక్కి అన్నప్పుడు ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. అంటే ముందు వెనక్కి ఫ్రీగా మూవ్ అవుతుండాలి. కానీ కొందరికి అట్లా మూవ్ అవ్వదు. అక్కడే ముందరనే స్ట్రక్ అయిపోతది. కొందరికి టైట్‌గా మూవ్ అయితది. కొందరికి నార్మల్‌గా ఉన్నప్పుడు మూవ్ అవుతుంది. కానీ ఎరెక్షన్స్ అయినప్పుడు, అంగస్తంభన అయినప్పుడు మూవ్ కాదు. సో, వీటన్నిటిని చూసుకుంటే గనక మనం దీన్ని ఫైమోసిస్ అని మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ ఫైమోసిస్ అంటే ఏంటి? ఫైమోసిస్ అంటే ఏంటి అంటే అంగం ముందరున్న చర్మం కనుక వెనక్కి రాకపోతే దాన్నే ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్ ముఖ్య కారణాలు ఏంటి అనుకుంటే, చిన్నప్పటి నుంచి ఏ స్టేజ్‌లో అయినా, ఏ ఏజ్ గ్రూప్‌లో అయినా ఈ ఫైమోసిస్ వచ్చే కారణాలుంటాయి. దీనిలో ముఖ్య కారణము డయాబెటిస్. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి బెలనైటిస్ అనే ఒక డిసీజ్ వస్తుంది. ఈ బెలనైటిస్ అనేది ఒక ఇన్ఫెక్షన్ కాదు. ఇది ఒక ఇన్‌ఫ్లమేషన్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, యూరిన్ పాస్ చేసినప్పుడల్లా అందులో ఉన్న షుగర్స్ అనేవి ఆ స్కిన్ అటాచ్ కావడం వల్ల, అక్కడ ఒక రకమైన ఇన్‌ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోయి, ఆ చర్మం చిట్లిపోవడము, ఎర్రగా అవ్వడము, మందంగా తయారు కావడము, రెడ్డిష్‌గా మారిపోవడము, మనం వెనక్కి అన్నప్పుడు క్రాక్స్ ఫార్మ్ కావడం ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. అంతేకాకుండా లోపల ఫార్మ్ అయ్యే స్మెగ్మా ఏదైతే ఉందో, మనకు బయట చర్మం మీద ఎలా అయితే చెమట వస్తుందో, లోపల మనకు స్మెగ్మా అనేది తయారవుతుంది. ఆ స్మెగ్మా ఓసారి క్లీన్ సరిగ్గా చేసుకోకపోతే, అది గట్టిగా తయారయ్యి, ఉండలుండలుగా కట్టి మెల్లమెల్లగా బయటికి రావడము, తెల్లటి జిగురు లాంటి పదార్థం రావడం మనం గమనిస్తూ ఉంటాం. దీన్నే మనం బెలనైటిస్ అంటాం. అసలు ఈ బెలనైటిస్ వచ్చినప్పుడు ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయి అంటే గనక, వెనక్కి అన్నప్పుడు పెయిన్ రావడం, విపరీతమైన నొప్పి రావడము, క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉండడము, ఇంటర్‌కోర్స్ చేసేటప్పుడు ముఖ్యంగా కలిసినప్పుడు అక్కడ క్రాక్స్ ఫార్మ్ అయిపోయి విపరీతమైన మంట, నొప్పి రావడము, దీనివల్ల చేయలేకపోవడము, అంతేకాకుండా దీనివలన ఈ బెలనైటిస్ వలన ఒక్కోసారి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ కూడా వస్తుంటాయి. అంటే అంగస్తంభన ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి అన్నట్టు. సో, ఈ బెలనైటిస్ ఉన్నప్పుడు గనక మనం చేయాల్సిన ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే గనక షుగర్. ఫస్ట్ బెలనైటిస్ గనక ఉంది అంటే వాళ్ళు షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి బెలనైటిస్ వచ్చిందంటే అది 99% బెలనైటిస్ అని నిర్ధారణ చేసుకోవచ్చు. ఒకవేళ షుగర్ లేకుండా ఒకవేళ బెలనైటిస్ వచ్చిందంటే గనక ఇమ్మీడియేట్‌గా షుగర్ పరీక్ష చేయించుకోవాలి. షుగర్ పరీక్షలో గనక షుగర్ ఉంది అంటే గనక దాన్ని బెలనైటిస్‌గా నిర్ధారణ చేసుకోవచ్చు. ఒక 10% నాన్ డయాబెటిక్స్‌లో గూడా అంటే డయాబెటిస్ లేకున్నా గానీ బెలనైటిస్ వచ్చే కారణాలుంటాయి. కొన్ని డిసీజ్ వలన, కొన్ని చర్మ వ్యాధుల వలన గూడా ఇది బెలనైటిస్ అనేది రావచ్చన్నట్టు. సో, ఇట్లా బెలనైటిస్ రావడం వల్ల ఈ చర్మం వెనక్కి అనుకోకపోవడం వల్ల, సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల అన్‌హెల్తీ అనేది, అన్‌హైజీనిక్ అనేది మనం చూస్తూ ఉంటాం. దీనివల్ల దురదలు పెట్టడము, నలపడం అనేది కూడా చేస్తూ ఉంటారు. దీనివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ అయిపోయి అక్కడ చీము రావడము, రేర్‌గా చూసుకుంటే గనక ఒక 3-8% చూసుకుంటే గనక ఈ బెలనైటిస్‌లో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలుంటాయి. సో, ఈ బెలనైటిస్‌కి మరి చికిత్సలేంటి? మెడికల్ మేనేజ్‌మెంట్, సర్జికల్ మేనేజ్‌మెంట్. మెడికల్ మేనేజ్‌మెంట్ అనేది కొన్ని ఆయింట్‌మెంట్స్ ఉంటాయి, కొన్ని మందులుంటాయి. అవి వాడడం వల్ల టెంపరరీగా రిలీవ్ అవుతుందన్నట్టు. సో, ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనుకుంటే గనక సర్కంసిషన్ సర్జరీ. దీన్నే మనము కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటారు. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మాత్రమే అవైలబుల్‌గా ఉండే ఈ కేఎస్ఆర్ స్టేప్లర్స్‌తో మనము సర్కంసిషన్ చేసుకోవచ్చు. ఇది ఒక పిన్స్ కొట్టే మెథడ్ అన్నట్టు. ఇందులో ఎటువంటి కోత, కుట్లు ఉండవు. సో, మామూలుగా డయాబెటిస్‌లో కోత, కుట్లు ఉంటే అవి హీల్ కావడానికి టైం పడుతుంది. బట్ మనం చేసే ఈ కేఎస్ఆర్ స్టేప్లర్‌లో స్టేప్లర్ ద్వారా చేస్తున్నాం. అంటే ఇక్కడ కట్ చేసిన వెంటనే స్టేప్లర్ పిన్స్ అనేవి పడిపోతాయన్నట్టు. దాని మీద ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది. ఆ సిలికాన్ రింగ్ అనేది ఎందుకు అంటే ఆ పిన్స్ అనేవి డైరెక్ట్‌గా చర్మానికి తగలకుండా ఆ రింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో, ఒకసారి రింగ్ ఊడిపోయింది అంటే గనక పిన్స్ అన్నీ ఆటోమేటిక్‌గా ఊడిపోతాయని అర్థం. సో, ఇది జస్ట్ 5 మినిట్స్ ప్రొసీజరు. హాఫ్ అన్ అవర్‌లో మనం పేషెంట్‌ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా ఆఫీస్‌కెళ్ళిపోవచ్చు. వాళ్ళ పనులకెళ్ళిపోవచ్చు. ఎటువంటి పథ్యం గానీ, ఎటువంటి డ్రెస్సింగ్స్ గానీ, ఎటువంటి ఆయింట్‌మెంట్స్ గానీ, క్రీమ్స్ గానీ రాసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ స్నానం చేసేటప్పుడు శుభ్రంగా రుద్ది కడుక్కుంటే సరిపోతుంది. సో, ఈ 10-12 రోజుల్లో ఈ రింగ్ పడిపోతుంది. ఒక్కసారి రింగ్ పడిపోయిందంటే మొత్తం అందులో ఉన్న పిన్స్ అన్నీ కూడా ఊడిపోతూ ఉంటాయన్నట్టు. సో, ఇది హార్డ్‌లీ 10 డేస్ ప్రొసీజర్ అన్నట్టు. ఒక 10 డేస్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పట్టేసిన ఫీలింగ్ ఉంటుంది. కొంచెం సెన్సేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు చర్మం ఉండేది. ఇప్పుడు సడెన్‌గా చర్మం ఉండదు కాబట్టి ఒక రకమైన సెన్సేషన్ అనేది ఉంటది. ఒక 2-3 డేస్ డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. అంతకుమించి ఇంకేమి ఉండదు. ఎటువంటి బ్లీడింగ్ గానీ, ఎటువంటి వాపు గానీ రాదు. ఎక్సెప్ట్ ఎప్పుడొస్తుంది అంటే అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. ఈ సర్జరీ అయిపోయిన వెంటనే ఒక 10-12 రోజులు అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. అండ్ ముఖ్యమైన గమనిక ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో 1 మంత్ వరకు కలవకూడదు. సో, ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే గనక సర్జరీ అయిన ఫీలింగ్ కూడా మీకు ఉండదు. ఇమ్మీడియేట్‌గా మనం రిలీవ్ అయిపోవచ్చు. మీ మీ పనులు మీరు చేసుకోవచ్చు.
సో ఎవరికైనా నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ కనుక ఉంటే దీన్ని బెలినైటిస్గా నిర్ధారణ చేసుకోవాలి. ఈ బెలినైటిస్కి పర్మనెంట్ సొల్యూషన్ అంటే కనుక స్టేప్లర్ సర్కంసిషన్. అది మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం కేఎస్ఆర్ అనే బ్రాండ్తో స్టేప్లర్ చేస్తున్నాం. ఇది డిస్పోజబుల్ స్టేప్లర్. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, జీరో సైడ్ ఎఫెక్ట్స్. ఇందులో ఎటువంటి సూచర్స్ కూడా ఉండవు. సో ఎవరికైనా బెలినైటిస్తో బాధపడుతుంటే కనుక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.